గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మేము తప్పుగా అనుకోకండి, మేము మా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు బేసికల్లీ డెబ్యూటెంట్సే స్టార్ హీరోల్ని ఎయిమ్ చేస్తున్నారు. తర్వాత ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎయిమ్ చేస్తున్నారు, వాళ్ళే 500 కోట్లు పెట్టించేస్తున్నారు. మీరు చాలా ఇప్పటిదాకా కూడా ఇంత మంచి ప్రొఫైల్ పెట్టుకుని ఎన్నో సినిమాలకి ఎంతో మంది డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే వెనక మీరున్న కష్టం, మీ కష్టం కనిపిస్తుంది. మీరు ఎందుకు సార్ అంటే ఏం ఎందుకు చేయలేదు అంటే పెద్ద వాళ్ళకి ఏం ఎందుకు చేయలేదు అంటే డైరెక్ట్గా మనం ఏం చేయడం ఏం ఉండవు సార్. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఉండే మాట్లాడతాయి. ఇప్పుడు శతమానం భవతి తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చేసాము. శ్రీనివాస్ కళ్యాణం పలికింది అనుకోండి వేరేగా ఉంటుంది. నెక్స్ట్ మనం వేరే పెద్ద డైరెక్టర్ దగ్గరికి, పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంట్రీ ఈజీగా ఉంటుంది. ఫ్లాప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే 2 సినిమాలు ఫ్యామిలీ సినిమాలు తీశారు, ఒక సినిమా హిట్, ఒక సినిమా ఆడలేదు, సరే చూద్దాంలే అని వెయిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను 2 ఫ్యామిలీ సినిమాలు చేశాను కాబట్టి కమర్షియల్ కత్తే వెళ్ళాలి. అసలు ఫ్లాప్లో ఒకటి ఉన్నాడు, 2 వీడు కమర్షియల్గా చేయగలడా లేదా అనేది మళ్ళీ వాళ్ళ డౌట్ ఉంటుంది. సో వెయిట్ చేస్తూ మనం ఓపిక్గా అక్కడే కూర్చుని అక్కడే తిరుగుతా అలా చేస్తే అవ్వచ్చు. ఇండస్ట్రీ సార్ రైటర్గా 25 ఏళ్ళు 27 ఏళ్ళు 27 ఇయర్స్ నేను ఇండస్ట్రీకి రైటర్గా వచ్చి ఇండస్ట్రీలో ఒక టైంలో సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి వీడికి టాలెంట్ ఉంది అంటే ట్రావెల్ చేసేవారు. అది హీరోలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఎవరైనా. ఇప్పుడు ఏంటి అని అంటే సక్సెస్ మాత్రమే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సక్సెస్ ఉందా ఓకే, సక్సెస్ లేదా కష్టం. ఎందుకంటే పైకి అయ్యో టాలెంట్ ఉండాలి కానీ మంచి కాదు ఉంటే ఎందుకు చెప్పలేదండి, మంచి కాదు చెప్పు ఉండడు, ఇలా మాట్లాడతారు. అసలు చెప్పే ఛాన్స్ దాకా కూడా రాదు. నాకేంటి అని అంటే నేను చిన్న సినిమాలు రైటర్గా రాశాను, పెద్ద సినిమాలో రాశాను, శతమానం భవతి చేసుకున్నాను. మనతో సినిమా చేద్దామని వచ్చిన వాళ్ళతో మంచి సినిమా చేద్దాం. హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, కానీ అరే ఎలాంటి సినిమా తీసేది డైరెక్టర్ అనిపించుకోకుండా సినిమాలు తీస్తే చాలు. సో ఆ ప్రాసెస్ తప్ప ఇప్పుడు మళ్ళీ ఒక 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. ఒక 1-2 మంత్స్లో అనౌన్స్మెంట్స్ వస్తాయి. మీరు అడిగిన దానికి ఇందులో ఒకటి ఏదైనా మెయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ నా మీద, నా కాన్సెప్ట్ మీద నమ్మకంతో వెళ్తున్నారు. ఎవరు మంచి హీరో దొరికితే దానితోటే చేద్దాము అన్నారు. అది మేబీ అవ్వచ్చు. బట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కుటుంబ కథలు తీసారు పాపం అంటే ఎందుకు రావట్లేదు వాళ్ళు? బికాజ్ సీతం వాకిట్లో సినిమాలు జట్టు తీశారు, స్టార్ హీరోలే కదా. మహేష్ బాబు పెద్ద స్టారే కదా, అప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆయన లెజెండ్. వెంకటేష్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారికి ఆ ప్రొఫైల్ ఉందనుకోండి, ఇప్పుడు మహేష్ బాబు గారు ఎందుకు దిగారు మల్టీ స్టారర్లోకి? అందులో ఏం ఫైట్స్ ఏమున్నాయి, బట్ అది సక్సెస్ అవ్వలేదా? ఎందుకు వీళ్ళు ఇంత మాస్ సినిమాలు తీస్తున్నారు, మధ్యలో ఒక ఫ్యామిలీ సినిమా ఎందుకు కేటాయించట్లేదు ఆడియన్స్ కోసం? అది దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక నన్నే అడిగారు, మీరు ఎందుకు కమర్షియల్ సినిమాలు చేయకుండా ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు మీరు కమర్షియల్ సినిమాలు ఒక పెద్ద స్టార్ని మీరు ఎలా ఏం చేయట్లేదు అంటే, నా దగ్గర ఎట్లాగైతే ఒక సిచ్యువేషన్స్ లేవండి నేను ఎలా చెప్పాను, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకి. ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేయడం కంటే ఇది చేస్తే పాన్ ఇండియా రేంజ్. ఎందుకంటే అందరూ ఇప్పుడు స్టార్ హీరోస్ అందరూ ఒకప్పుడు 50-60 కోట్ల నుంచి ఇప్పుడు దాటేసి 200 కోట్లు 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్లో ఉన్నారండి. ఇప్పుడు అంత బడ్జెట్లతో సినిమాలు చేసిన వాళ్ళకి సడన్గా ఒక ఫ్యామిలీ సినిమా చేయాలంటే అది బడ్జెట్ మనల్ని మనం తగ్గించుకుంటున్నామనే ఆలోచన అయి ఉండొచ్చు. లేదు ఎంత చేసినా ఫ్యామిలీ సినిమా అనేది ఇంతకు మించి చెయ్యదేమో అనే ఒక డౌట్ ఉండొచ్చు పెట్టే ప్రొడ్యూసర్కైనా వాళ్ళకైనా. కానీ వాటన్నిటిని మనం సంక్రాంతికి వస్తున్నాం పటాపంచలు చేసింది, అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ సినిమా చేస్తేనే 300 కోట్లు చేయగలిగితే వెంకటేష్ గారి సినిమా, నిజంగా మీరు అన్నట్టు స్టార్ హీరోలు కూడా పెద్ద ఇది చేస్తుంది. ఇక్కడ ఏం లేదు సార్, ఒక ఆ టైంకి ఇలా చెయ్యాలి అనేది వాళ్ళకి ఏమైనా అనిపిస్తే అవి జరుగుతాయి. లేదంటే ఎవరో ఒకరు చేసి చూపిస్తే అది బాగుంటే అది. ఇప్పుడు సీతం పాకెట్లో చేద్దాం ఇలా మల్టీ స్టార్ అనేది రాజుగారు, ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల్ గారు ఐడియా చెప్పారు, రాజుగారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, మహేష్ బాబు వెంకటేష్లు ఒప్పుకుని చేశారు. అలా ఒప్పుకుని చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడే ఆ సినిమా కూడా ఉండేది కాదు. ఎందుకంటే మహేష్ గారు తర్వాత బ్రహ్మోత్సవం కూడా చేశారు కదా, ఫ్యామిలీ సినిమా చేయాలి. సో చేస్తారు సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఓటీటీ కల్చర్ ఇది వచ్చాక సినిమా అనేది ఎక్స్పీరియన్స్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఎందుకు ఆవేదనతో అడిగానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సినిమా ఉంది సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి, మిగిలిన స్టార్స్ అందరూ ఉన్నారు, ఒక్కొక్కరు 1-2 years 3 years ఇలా తీసుకుంటున్నారు సినిమాకి. ఈ 2 years 3 years తీసుకున్నప్పుడు మధ్యలో ఒక 3 months ఒక ఫ్యామిలీ సినిమా కేటాయించి లో బడ్జెట్లో రిలీజ్ చేసి వదిలేశారనుకోండి, దానికి ఏం చేయాలి? షేర్లో తీసుకునేలాగా, అంటే మళ్ళీ భారం పెట్టకుండా చిన్న ప్రొడ్యూసర్కి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, షేర్లో తీసుకునేలాగా ఎంత పర్సెంటేజ్ అలా మాట్లాడుకుని రిలీజ్ చేశారనుకోండి, ఇటు ఆడియన్స్ కూడా
ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫెస్టివల్స్కి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకు ఇలాంటి ఆలోచన? బికాజ్ రోజు బంతి భోజనం తిన్నా ఒకలాగా ఉంటుంది. అడుగుతాం కదా, వారంలో ఒక రోజైనా కొంచెం మసాలాకు తగలాలి, బిర్యానీ పులావ్ రోజు అదే తిన్నా వేడి చేసేస్తాను. సో ఈ రెండు మిస్ అవుతున్నాయి అని చెప్పి ఎందుకు బ్యాలెన్స్ చేయట్లేదు అని అడిగాను అనమాట. ఏంటంటే మీరు అక్కడికి వచ్చి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము అనుకుంటున్న విషయాలు, ఫ్యామిలీ సినిమాలు చేయొచ్చు కదా, బాగుంటుంది కదా. ఎందుకంటే ఎక్కువ డేస్ పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలంటే 150 days 200 days వెళ్ళాలి షూటింగ్స్ అవన్నీ. ఇది అలా కాదు, చేస్తే బాగుంటుంది కదా. వస్తుంది సార్, అంటే చెయ్యరు ఇంక వీళ్ళు ఫ్యామిలీ సినిమాలకి రారు అనుకోవడానికి లేదు. ఒక రౌండ్ ఎప్పుడు ఇండస్ట్రీలో ఒక రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ సినిమాలు, ఓ టైం అంతా ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఒక టైంలోనేమో దూకుడు, ఇవన్నీ యాక్షన్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు, రెడీ కానీ దేనికైనా రెడీ కానీ దూకుడు, ఇవి ఇలాంటి ప్యాటర్న్. మళ్ళీ ఒక 2 ఫ్యామిలీ సినిమాలు 2 హీరోలు చేశారనుకోండి, మళ్ళీ అందరూ మనం కూడా ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే డబ్బు అంటే సింపుల్ సార్, ఇది బిజినెస్. పెట్టే ప్రొడ్యూసర్కి డబ్బు వెనక్కి రావాలి, చేసే హీరోకి మార్కెట్ పెరగాలి. ఇప్పుడు వచ్చే ఆడియన్కి ఓన్లీ ఫ్యామిలీ అంటే ఎంతవరకు వస్తారు అనేది ఫస్ట్ మాకే డౌట్లు, రారేమో అని. సో లేదు, ఫ్యామిలీ సినిమా కూడా వస్తారంటే చేస్తారండి. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, నార్మల్గా డిస్టర్బ్ చేశాను థింగ్ ఏంటంటే, మీరు అప్పుడు రిలీజ్ చేశారు గౌతమ్ పుత్ర సాతకర్ని ఖైదీ నెంబర్ 150 మధ్యలో. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే థింగ్ ఏంటంటే, ఇప్పుడు 3-4 days 1 weekలో కలెక్షన్స్ చేసుకోవడం, తర్వాత 3 days తర్వాత ఇంకా కలెక్షన్స్ ఉండవు, ఏముండవు. అప్పటికి టాక్ కూడా రీచ్ అవుతుంది ఇలాంటి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తే. నిజం చెప్పుకోవాలి అప్పుడు, కాబట్టి ఆ రోజులు చూసారు మీరు. ఇప్పుడు ఆ రోజులు మిస్ అవుతున్నారు సార్. 150 days 100 days 100 days అండి. అదే నేను అంటున్నాను కదా, ఇంకా మీరు 1 week చెప్పారు, నేను 3 days చెప్తున్నాను. ఫ్రైడే, సాటర్డే, సండే సార్. ఒకవేళ ఈ 3 రోజుల్లో సినిమా బాగానే ఉందంట, ఒకసారి చూడొచ్చంట అంటే ప్రొడ్యూసర్ అదృష్టం బాగుండి, మా డైరెక్టర్ల అదృష్టం బాగుంటే ఆ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఆ శని ఆదివారాల్లో మళ్ళీ శుక్రవారం వేరే రిలీజ్ ఉంటుంది, శని ఆదివారం పలుకుతుంది. అంటే ఓవరాల్గా ఒక 10 రోజుల్లో ఒక 5 days మాత్రమే కలెక్షన్స్ వచ్చే సిచ్యువేషన్లో ఉన్నాం. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో సిచ్యువేషన్ అలా మారిపోయిన తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందండి, 3 రోజుల్లో కలెక్షన్ ఎలా వస్తుంది సార్? ఇంపాసిబుల్ కదా. 3 రోజుల్లో 100 కోట్లు పెట్టిన వాళ్ళకి రిటర్న్ ఎలా వస్తుంది? అందుకని వాళ్ళు ఏంటంటే ఇలాంటి సినిమాల కంటే కూడా కొంచెం మాస్ పుల్లింగ్ ఉండేవి. ఇప్పుడు పెద్ద సినిమాలు ఏదైనా చేయగలిగితే అట్లీస్ట్ హ్యూజ్ రిలీజ్ పెట్టుకోవచ్చు, టికెట్స్ హైక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా సినిమాకి హైక్ అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ సినిమాకి హైక్ ఏంటంటారు కదా. అదే కొంచెం బడ్జెట్ ఉంటే వెళ్ళి అడగచ్చు, కనీసం రికవరీ కొంత ఉంటుంది, ఓ పెద్ద సినిమా చేశారు అనే ఫీల్ ఉంటుంది అనేది వాళ్ళ లెక్కలు. సార్ మీరు ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడైనా మీకు వెన్నుపోటు కానీ, అంటే తెలుస్తుంది మీరు ఇప్పుడు ఎంత మంచివాడవరా అని టైటిల్ పెట్టారు, మీరు నిజంగా అలాంటి క్యారెక్టరే, మంచోళ్ళు కాబట్టి. ఇప్పుడు తెలిసినా కొన్ని వదిలేస్తారు, సర్లే వెన్నుపోటు పొడిచాడు అని తెలిసినా కూడా క్వశ్చన్ నిలదీయకుండా, ఎందుకంటే ఆ సంస్కారం, అప్పట్లో ఉన్న సంస్కారం, ఆ విలువలు అలాంటివి కాబట్టి. ఇదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీ వర్క్ గురించి మీ దగ్గర బాగానే మాట్లాడి, మీకు కావాలని మీ వెనకాల క్రిటిసైజ్ చేసి కొంచెం నెగిటివ్గా చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎదురైనాయండి? కంపల్సరీ ఉంటుంది సార్. ఇండస్ట్రీలో ఉండేదే ఎక్కువ అదే ఉంటుంది. మనం రాస్తాము, నేను రైటర్గా ఉన్నప్పుడే మొత్తం నేను రాసుకున్న తర్వాత కూడా బయటకు వెళ్ళి సినిమా హిట్ అయిన తర్వాత అందులో ఆ ట్రాక్ నేనే రాశాను అని చెప్పుకు తిరిగిన రైటర్స్ ఉన్నారు. ఈవీవి గారు దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారండి, ఇండస్ట్రీలో మన గురించి ఎవరు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం సతీష్, ఎవరు ఏదైనా అనుకోండి, నువ్వు ఇక్కడ నిలబడాలంటే నీ వర్కే, నువ్వు ఎలా ఉంటున్నావు అందరితో అనేదే ఇంపార్టెంట్. నీతో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను మీతో ఎలా ఉన్నాను అనేది నాకు ఇంపార్టెంట్, అంతే కదండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయాక మీరేం మాట్లాడుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. మీరేం మాట్లాడుకుంటే నాకేంటి, నేను జెన్యున్గా మాట్లాడానే లేదా? ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి రైటర్స్ 25 మంది పైన ఉన్నారండి, బిజీ రైటర్స్. ఎందుకంటే 97, 98 నేను వచ్చింది. అప్పటికి పరశుడు బ్రదర్స్ అని, పోసాన కృష్ణమూర్తి గారు, దివాకర్ బాబు, సత్యానంద్, సత్యమూర్తి గారు, తోటపల్లి మధు, మరుదూరు రాజా, ఇట్లా అసలు చాలామంది ఉన్నారు రైటర్స్. ఉన్న టైంలో నేను ఎంటర్ అయ్యా ఇండస్ట్రీలో. ఈ రోజు వరకు నేను ఉన్నా. అప్పటి నుంచి రాసిన వాళ్ళు కొంతమంది ఇంకా రిటైర్ అయిపోయారు, వదిలే ఇండస్ట్రీ, ఇప్పుడు ఉన్న వాళ్ళతో మనం రాయలేము ఎందుకు అనుకుని వదిలేశారు. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్టిల్ నేనున్నా. ఎందుకు అని అంటే